దా అందరూ ఉన్నారు. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రొడక్ట్ అండ్ ప్లే. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? ఈరోజు ఇది ఎంతమందికి తెలుసు, బాలామృతం మనకి అంగన్వాడీలు ఇస్తారు కదా. సో దీంతో మా బాబుకి సున్నుండలు చేస్తున్నాను. దీంతో సున్నుండలు నేను 2 రకాలుగా చేస్తాను. ఒకటి ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండేది, ఇంకొకటి ఏంటంటే 1 వీక్లోపు తినేసేలా అనమాట. ఇప్పుడు నేను 1 వీక్లోపు తినేసేలాగే చేస్తున్నాను. ఎక్కువ రోజులు నిల్వ ఉండేదానికి నెయ్యి ఎక్కువ వేస్తాను నేను. ప్రజెంట్ నెయ్యి అంత ఎక్కువ లేదు, అందుకే 1 వీక్లో అయిపోయేలా చేస్తున్నాను. సో ఇవాళ ఎందుకు చేస్తున్నానంటే మా వాడికి ఇవాళ స్కూల్లో ప్రైజెస్ ఇస్తున్నారనమాట. ఎందుకంటే క్లాస్ ఫస్ట్ వచ్చాడు అండ్ కొన్ని కాంపిటీషన్స్లో ఫస్ట్ వచ్చాడు. సో అందుకు వాడికి ట్రీట్ లాగా అనమాట. చాక్లెట్లు, బిస్కెట్లు అలాంటివి అయితే మా ఇంట్లో కుదరవు. స్వీట్ చేయాలన్నా ఇంకో ఇలాగే చేస్తాను. చాక్లెట్లు, బిస్కెట్లు అంటే మాత్రం ఇంకా అసలు వాడి టేస్ట్ కూడా వాడికి తెలీదు. మనమే అలవాటు చేసి మనమే అదిగో ఎక్కువ తినేస్తున్నాడు, చాక్లెట్లు మానట్లేదు అనడం చాలా అంటే చాలా తప్పు. మనమే కదా అలవాటు చేసింది వాడికి, పిల్లలకి. అందుకే నేను అలవాటే చేయలే, మళ్ళీ మానిపించాలి ఎందుకని. సో నేను ఈ కప్ తోటి 4 కప్స్ తీసుకుంటున్నాను. ఇది 1 వీక్లో వాడేసుకునేలా ఉండాలన్నాను కదా, తినేసేలాగా. దీంట్లో ఏమేస్తామంటే కాచి చల్లార్చిన పాలు వేస్తాను. సో అందుకు నేను ఎక్కువ రోజు నిల్వ ఉండే దాంట్లో ఏంటంటే పాలు వేయను, ఓన్లీ నెయ్యి వేసి మాత్రమే చేస్తాను. ఇందులో పాలు వేస్తాను. ఇదిగో పాలు ప్రజెంట్ కాచాను, చల్లారి పెట్టాలి. ఈలోపు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా గీ వేసుకుని ఫ్రై చేసేసుకుంటాను. స్టవ్ మీద పెట్టేసాను. ఒక 2 స్పూన్స్ మన ఇష్టం, 2 స్పూన్స్ గీ వేస్తున్నాను. ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ అస్సలు ఏమీ వేయక్కర్లేదు, ఎందుకంటే ఇందులోనే షుగర్ ఉంటుంది. సో ఈ స్వీట్నెస్ సరిపోద్ది. మా బాబు మామూలుగానే వాడికి స్వీట్ టూత్ ఉంది, వాడికి స్వీట్ సరిపోతుందంటే ఇంకెవరు వేసుకోక్కర్లా. సో ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్లోకి మారుతుంది. ఈ గీ కరిగేంత వరకు చేసుకున్నా కూడా సరిపోతుంది, మంచిగా గీ ఫ్లేవర్ వస్తుంది. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 డేస్ వరకు ఉంటుంది. మా వాడు 2 రోజులు ఉంచడండి, 4 రోజుల్లో అయిపోతుంది వాడికి. సో అది పిల్లలకి మ్యాక్సిమం ఆ బయట జంక్ మాత్రం అలవాటు చేయకండి. ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ వాళ్ళ కోసం మనం కేటాయిస్తే ఇలాంటి హెల్తీ రెసిపీస్ బౌల్ చేసి పెట్టచ్చు. నేను బాలామృతం అని మాత్రమే చెప్పట్లేదు, ఇంట్లో చేసుకుని 100 ఉంటాయి పిల్లలకి. అవి ఎంత క్విక్గా అయితే మనం చింపేసి ఇచ్చేస్తామో పిల్లలకి, అంతే క్విక్గా వాళ్ళ హెల్త్ చాలా పాడైపోద్ది. పిల్లల హెల్త్ పాడైపోయిందని పిల్లల్ని అనడానికి, దేవుణ్ణి అనడానికి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సరిపోము. ఎందుకంటే మనమే కదా చేసేస్తున్నాం వాళ్ళకి, ఈ బిస్కెట్ తిని చాక్లెట్ తినని. మనము గ్రాండ్ పేరెంట్స్ లేదా బయట ఎవరో మన రిలేటివ్స్ అలవాటు చేయకుండా పిల్లలకి ఎలా తెలుస్తుందండి? కడుపులోంచో వాళ్ళకి తెలిసిపోతుందా ఫోను అడ్డాలు, ఈ జంక్ తిండాలు? సో అందుకే మనం కొద్దిగా వాళ్ళ కోసం కేటాయించి టైము ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఏదో చేసి పెట్టండి. నేను ఇదనే చెప్పట్లేదు, వేరే ఏమైనా సరే ఇంట్లో చేసుకునేది ఏదైనా మంచిదే నన్ను అడిగితే, బయట నుంచి తెచ్చేది కాకుండా. లాస్ట్ పెట్టిన వీడియో అదే గ్లో పార్క్ ఎంతమంది చూశారు? నేను ఆ టికెట్ ప్రైస్కి వర్తా కాదా అని అడిగాను, కానీ ఎవరు కమెంట్ చేయలేదు నాకు. సో చూసి చెప్పండి, ఆ టికెట్ ప్రైస్కి అది వర్తో కాదో. నాకైతే అనవసరం అనిపించింది, ఎందుకంటే ఏమీ లేవు లోపల. బట్ అంత ఏమంటారు, పిల్లలకైతే టికెట్ తీసుకోక్కర్లేదు, పెద్దవాళ్ళకి పెట్టినా కానీ వాళ్ళు మెయింటైన్ చేయాలి కాబట్టి నాకైతే అనవసరం అనిపించింది. మీకేమనిపించిందో అది కూడా ఒకసారి కామెంట్ చేయండి నాకు. సో ఇది అయిపోయింది, దీన్ని ఒక 2 మినిట్స్ ఉంచేస్తే చల్లారిపోద్ది. ఈలోపు మనం పాలు కాచుకున్నాం కదా, సో అవి కూడా చల్లారిపోతాయి. అప్పుడు ఇంకా సున్నుండలకి చుట్టేసుకోవచ్చు. ఇప్పుడే మా హస్బెండ్ వచ్చారు, ఆయన కాఫీ ఇచ్చి నేను కాఫీ తీసుకున్నాను. ఈయన కూడా ఒక ఛానల్ క్రియేట్ చేశారు. ఆ ఛానల్ ఏంటో ఆయనే చెప్తారు, వినండి. చెప్పండి, మీ ఛానల్ పేరేంటి? మ్యాథ్కెమ్ మేడ్ ఈజీ.
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీడియోస్ అందులో ఉంటాయి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ ఛానల్లో స్పెషాలిటీ ఏంటో చెప్పండి. స్పెషాలిటీ 20 డేస్లో పాస్ చేపిస్తాను. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి పాస్ గ్యారంటీ ఇన్ 20 days అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ప్రజెంట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అవుతున్నాయి. అలాగే 10th క్లాస్ మ్యాథ్స్కి భయపడే వాళ్ళకి స్పెషల్గా పాస్ గ్యారంటీ ఇన్ 15 days ప్రోగ్రామ్ కూడా రన్నింగ్లో ఉంది. అలాగే నెక్స్ట్ జరగబోయే పాలిసెట్, ఎంసెట్కి సంబంధించి వీడియోస్ కూడా మీ ముందుకు రాబోతున్నాయి. కోచింగ్కి డబ్బులు ఇచ్చి కోచింగ్కి, ట్యూషన్కి వెళ్ళని పిల్లలకి ఈ వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ. నేను ఈ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. వస్తున్నాను. చల్లారిపోయింది ఇది. ఇప్పుడు మనం ఉండలు చుట్టేసుకుందాం. కొద్దిగా గీ వేసుకొని పాలు ఇదిగోండి. పాలు కొద్దిగా వేసుకోండి. పాలు అంతా ఒకేసారి వేసేసుకోకండి, కొద్ది కలుపుకుందాం. కొన్ని వేసుకుంటే సరిపోతుంది, మొత్తం మనకి అయిపోద్ది. ఈ బాలామృతంతో అయితే నేను సున్నుండలు ఒకటే కాదు, ఇంకా కేక్స్ చేశాను, ఇంకేం చేశాను, బిస్కెట్స్ లాంటివి చేశాను. అట్లా వేసేదాన్ని. అట్లా అయితే మా వాడు ఎందుకు ఇష్టంగా తినేవాడు కాదు, అందుకే ఇంకా అవి మానేసి కేక్స్ ఎక్కువ చేస్తున్నాను అనమాట. తర్వాత అవి కూడా తినగా ఇవి వద్దంటున్నాడు. ఇంకొప్పుడు సున్నుండలోకి దిగాను. ఇంకా అలా ఏదో వాడికి ఎలాగైనా వాళ్ళు తినడం కావాలి కాబట్టి ఇంకా వాళ్ళకి నచ్చినట్టే చేసి పెడుతున్నాను అనమాట. సో ఇది మనకి కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. కొన్ని పాలు వేసుకుంటే సరిపోతుంది, అవే మనకి ఎక్కువగా వచ్చేస్తాయి అన్నమాట. చెప్పాను కదా, మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 10 days వరకు ఉంటుంది, టేస్ట్ కూడా పాడవదు. లేదు బయట పెట్టుకుంటే ఒక 4 రోజులు 5 రోజులు అంతే. నేను పాలు వేయకుండా కూడా ఇంకొకసారి చేసి చూపిస్తాను మీకు. వీటితో ఇంకా రెసిపీస్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను చేస్తాను. ఇంకా మా వాడు స్కూల్ నుంచి రాలేదు, వస్తే వాడికి చాలా సర్ప్రైజింగ్ ఉంటుందమ్మో. నేను అది వాడు ఎలా రియాక్ట్ అయ్యాడో నేను మీకు వీడియో చూపిస్తాను, వాడికి ఎంత ఇష్టమో మీకు అర్థమవుతుంది. సో ఇంకేంటి, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నాకు కింద కమెంట్ చేస్తే నేను అవన్నీ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేసుకోండి. సో ఇవన్నీ ఇప్పుడు చేసేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయింది, లాస్ట్కి వచ్చేసినాయి. నేను ఎంత తీసుకున్నాను, ఒక 3 cups 4 cups తీసుకున్నట్టున్నాను. సో నేను చేసుకున్న సైజుకి ఇది బౌల్తో అయిపోయినాయి. పాలు కూడా ఒక 2 cups పట్టినట్టున్నాయి అంతే, పెద్దగా ఎక్కువ కూడా పట్టలేదు. ఆ పాలు కూడాను ఏంటంటే ఇవి తడిగా ఉండి ఇలాగ మనకి బైండ్ అవ్వడం కోసం తప్ప అవి టేస్ట్ ఏం మార్చేవు. కానీ డెఫినెట్గా కాచి చల్లార్చిన పాలు మాత్రమే అండి, అప్పుడు ఎక్కువ రోజులు ఉంటాయి. పచ్చి పాలు వేస్తే ఫాస్ట్గా పాడైపోతాయి. ఇందాక మా హస్బెండ్ చెప్పారు కదా ఛానల్, అది మ్యాథ్ కెమ్ మేడీజీ. అది నిజంగా డల్లర్స్కి, అదే కొద్దిగా సరిగ్గా చదవని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది పాస్ అవ్వడానికి. ఎందుకంటే వాళ్ళ కోసం ఎక్కువ టార్గెట్ చేసి చెప్తారు, ఎందుకంటే ఎవరు ఫెయిల్యూర్స్ అనేవాళ్ళు ఉండకూడదని. అండ్ ఆయన కూడా లెక్చరరే కాబట్టి కాలేజ్లో ఇవన్నీ చూసి ఆ పిల్లల కోసం చేస్తున్నారు. పిల్లల రిక్వెస్ట్ మీద మెయిన్, ఆయనకి ఎలా ఉన్నా కానీ పిల్లలు ఎక్కువ రిక్వెస్ట్ చేసినందుకు ఆయన ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో అది కూడా ఒకసారి చూసి మీ వాళ్ళు ఎవరైనా 10th ఇంటర్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటే కనుక షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇదిగో ఇన్నైనా మనకి ఒక 10-15 ఎంత అయ్యి ఉంటాయి. ఒక 2 minutes ఆగితే ఇవి కొద్దిగా గట్టిగా అవుతాయి, తడిగా ఉంటాయి కదా, పాలు వేసాం కాబట్టి కొద్దిగా దగ్గర పడతాయి. అదే గట్టి పడతాయి, తడంతా పోయి. ఈ రోజంతా బయట ఉంచేయచ్చు, రేపొద్దునకు ఉంటే కనుక రేపటికి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చూపించాయి
మూడు పైకిన అవునండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అందరూ ఉన్నారు. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రొడక్ట్ అండ్ ప్లే. థ్యాంక్ యూ. దేనికి వచ్చిన ప్రైజెస్ చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? దేనికి వచ్చినాయి ప్రైజెస్? ఇలాగే చూద్దాం. ఇది ఫస్ట్ ఇన్ క్లాస్ అవార్డ్, అంటే నీకు యూకేజీలో ఫస్ట్ వచ్చినందుకు. ఇది దేనికి ఫస్ట్ ప్రైజ్, కో కరికులర్ యాక్టివిటీస్లో ఫస్ట్ ప్రైజ్. ఇంకొకటి ఇది కూడా కో కరికులర్ యాక్టివిటీసే, ఫస్ట్ ప్రైజ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, తీసుకొస్తాను, అలాగే ఉండు. సున్నుండలు మొత్తం అన్నీనా? నీకు ఇష్టమైనవి ఏంటి? మొత్తం తినేస్తావా? మొత్తం వద్దు, 2 తిను, మిగిలిన తర్వాత తిను. సరే 3. చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.